వెల్కమ్ టు సుమన్ టీవీ. క్యాన్సర్ పెద్ద మహమ్మారిలా మారిపోయింది. సో ఒంట్లో క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా మనం జాగ్రత్తలు అయితే ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి. మరి దీనికోసం ఏం చేయాలి? వెజిటబుల్ థెరపీ దీని గురించి ఏం చెప్తుంది? ఇక క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి న్యాచురల్ వేస్లో వెజిటబుల్ థెరపీ ద్వారా సపోర్టివ్గా ఇది ఎలా పనిచేస్తుంది వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపిస్ట్ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురూజీ గారు. గురుగారు నమస్కారం అండి. సూర్యోస్మితలి. గురూజీ, క్యాన్సర్ గురించి మాట్లాడితే సో ప్రతి అవయవానికి క్యాన్సర్ వస్తుంది. ఎక్కువగా క్యాన్సర్ కేసులు నమోదవుతూ ఉన్నాయి. సో కొత్త కొత్త క్యాన్సర్ పేర్లు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అసలు ఈ ఒంట్లో క్యాన్సర్ అనేది ఎందుకు వృద్ధి చెందుతుంది? క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? వెజిటబుల్ థెరపీ ఏం చెప్తుంది? ఒకవేళ ఏదైనా క్యాన్సర్ వచ్చింది, ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు, సపోర్టివ్గా ఇది ఎలా పనిచేస్తుంది వెజిటబుల్ థెరపీ అనేది? డెఫినెట్గానమ్మా. ఫస్ట్ అంటే క్యాన్సర్ అనేది ఉన్నట్టుండి ఆల్ ఆఫ్ సడన్ బయటకు వచ్చేది కాదు. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది. ఇక పక్కన పెడితే క్యాన్సర్ అనగానే ఫస్ట్ ఎవరైతే ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి వచ్చేది భయం, చావు భయం. క్యాన్సర్ అనగానే ఆటోమేటిక్గా వాళ్ళకి వచ్చేది భయం. కానీ సహజంగా భయం వల్లే క్యాన్సర్ వస్తుంది. భయం అనే ఒక ఎమోషన్. ఆ ఎమోషన్ లోపల అంటే మేము భయపడమండి ఎవరికి. అంటే ఒక మొనార్క్ ఎవరో ఉంటాడు, వాడు ఎవరికి భయపడను, నేను మొనార్క్ నేను తిరుగుతుంటాడు, వాడికి కూడా క్యాన్సర్ వస్తుంది. లోపల భయం ఉంటుంది. అంటే లోపల భయం అనేది మనం ఎలా వ్యక్తపరుస్తాం? కొంతమందికి బల్ అంటే భయం, కొంతమందికి కొన్ని రకాల ఫోబియాలతో ఫోబియాస్ ఉంటాయి. అవును, వాటర్ అంటే భయం ఉంటుంది. వాటర్ భయం అంటే ఇక్కడ నేను వ్యక్తులకి భయపడను, నేను మొనార్క్, అది వేరు. మరి వాటర్ వ్యక్తి కాదు, అది ప్రకృతి. అంటే ఇలా అంటే ఇది ఒక భావోద్వేగానికి సంబంధించినటువంటి పరిస్థితి. అంటే నేను ఇదంతా ఎలా చెప్తున్నానంటే, నేను బేసిక్గా ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీస్నర్ని. ఫస్ట్ నేను విక్రమాదిత్యగా సన్ స్పిరిచువల్ సొసైటీ పెట్టడానికి ముందు నేను బేసిక్గా 2013లో ప్రాణిక్ హీలింగ్ అనే విద్యని నేర్చుకోవడం జరిగింది. ఫస్ట్ ప్రాణిక్ హీలింగ్ అంటే ప్రాణాతో హీల్ చేయటం. మన చుట్టూ ప్రకృతిలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఉంది. హీల్ అంటే నయం చేయడం, ప్రాణశక్తితో నయం చేయడం అనేది ప్రాణిక్ హీలింగ్ అనే సబ్జెక్ట్ చెప్తూ ఉంటుంది. ఇక దాంట్లో మన శరీరంలో ఉండేటువంటి షట్చక్రాలు, వాటితో మనం ఎలా అనుసంధానం అవుతాం, ప్రకృతితో ఎలా అనుసంధానం, దీని మీద ఆధారపడి ఉంటుంది. వీటిలో సైకోథెరపీ అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది, సైకలాజికల్ ఇల్నెసెస్. దీని ద్వారా వచ్చేటువంటి పరిస్థితులలో రోగాలు, రకరకాల హిస్టీరియా, ఇక ఎన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రాణశక్తితో నయం చేసుకోవడమే ఎవరికి వాళ్ళు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటాం కాదు. ఒక డాక్టరు ప్రాణిక్ హీలింగ్ అవ్వగలడు, ఒక ప్రాణిక్ హీలింగ్ డాక్టర్ మాత్రం కాలేడు. ఇది ఒక సబ్జెక్ట్, ఇది ఒక శాస్త్రం, ప్రకృతి మమేకం అవటం. దీంట్లో ఆ ప్రాణశక్తి అంటే ఏంటో తెలుసుకోగలిగితే, ఇక్కడ క్యాన్సర్ అనే సమస్య మనలో పెరిగినప్పుడు మనలో ఉండేటువంటి పాజిటివ్ ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది. శరీరం అంతా కూడా రెడ్ ప్రాణ అంటే మూలాధార చక్రం అతిగా చైతన్యం అయిపోవడంతో శరీరం అంతా కూడా బూడిద పట్టేసి ఉంటుంది. అంటే ప్రాణిక్ హీలింగ్ పరిభాషలో రోగంతో సతమతం అవుతుంటుంది, క్యాన్సర్ అనే మహమ్మారితో సతమవుతూ ఉన్న వ్యక్తి నల్లగా డర్టీగా కనిపిస్తాడు. మీరు వాళ్ళ చర్మాలు, శరీరాలు చూస్తే జీవత్వాన్ని కోల్పోయి ఉంటుంది. జీవశక్తి, మన శరీరంలో ఉండేటువంటి ఆ బయో మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది డిప్లేషన్ అయిపోయి ఉంటుంది. ఇది మనకి క్యాన్సర్. ఇది ఎందుకు వస్తుంది అంటే ఒక ఫోబియా, భయం అనే ఒక ఫియర్ వల్ల వస్తుంది. మనం దానికి మన వెజిటబుల్ థెరపీలో చెప్పాం, మేషరాశి ధైర్యానికి ప్రతీక. ఇది 12 రకాల సిస్టమ్స్ని ఆధారపెట్టుకుని నడిపిస్తూ ఉంటుంది ఒక్క బూడిద గుమ్మడికాయ. మనకి బూడిద గుమ్మడికాయ అనేది క్యాన్సర్ అనే మహమ్మారికి చెక్కు పెట్టడానికి అత్యధికంగా ఉపయోగపడే ఔషధం. అందులో విపరీతమైనటువంటి ప్రాణశక్తి, ప్రాణిక్ హీలింగ్ ఉంది. బూడిద గుమ్మడికాయలో విపరీతమైనటువంటి కాస్మిక్ ఎనర్జీ. అది ఎంత ఉంది అంటే, మీరు ఒక ఉట్టెలో పెట్టి పక్కన పెట్టేస్తే, ఒక క్లోజ్డ్ రూమ్లో పెట్టేస్తే కొన్ని సంవత్సరాల పాటు అలాగే లైవ్లో ఉంటుంది. అవును గురువు గారు, ఇది స్వచ్ఛమైన బూడిద గుమ్మడికాయ, ఏదైతే పక్వానికి వచ్చిన బూడిద గుమ్మడికాయ ఉంటుందో పూర్తిగా బూడిద కప్పేసి అది నిజంగానే ఇయర్స్ ఉంటుంది. ఇప్పుడు మనకు దొరికే ఇవన్నీ ఇప్పుడు మన ఇవన్నీ హైబ్రిడ్ కాబట్టి డొల్లగా ఉంటాయి, లిక్విడ్ జ్యూస్ త్వరగా పాడైపోతాయి.
అంటే అంత కాస్మిక్ ఎనర్జీ. అంటే ఇక్కడ మీకు ఏం చెప్పాను, మనిషిలో ప్రాణశక్తి తగ్గిపోవటం క్యాన్సర్ని ప్రేరేపించడం కారణమవుతుంది. ఇది ఒక రకంగా తీసుకుంటే శరీరంలో కణజాల విభజనం అస్తవ్యస్తంగా జరగటం వల్ల క్యాన్సర్ అనేది వృద్ధి చెందడానికి అవకాశం ఏర్పడుతుంది. క్యాన్సర్ కణాలు వృద్ధి చెందుతాయి. అలాగే మన శరీరంలో వ్యర్థాలని విసర్జించడానికి అవకాశం లేకపోతే, అంటే ఎండోక్రైన్ గ్లాండ్స్ సరిగా పని చెయ్యక, హార్మోనల్ వ్యవస్థ సరిగా పని చెయ్యకపోవడం వల్ల ఆ వ్యర్థాలు పర్టికులర్ పార్ట్స్లో, లివర్లో జరిగితే లివర్ క్యాన్సర్, అదే యూట్రస్లో జరిగితే యూట్రస్ క్యాన్సర్, ఓవరీస్లో జరిగితే ఓవరీస్ క్యాన్సర్, ఇలా లంగ్స్, హార్ట్, ఇలా ఇంకా మనం నెంబర్ ఆఫ్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్, ఇలా నెంబర్ ఆఫ్ విధాలుగా మనం ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది. వీటిలన్నిటికీ ప్రధానమైనటువంటి కారణం 12 రకాల భావోద్వేగాలు. భావోద్వేగాలు 12. మనకి రాసులు ఎన్నమ్మా? 12 రాసులు, 12 రకాల భావోద్వేగాలు. మన శరీరంలో ఉన్నటువంటి సిస్టమ్స్ 12. మనకు సంవత్సరానికి ఎన్ని నెలలు? 12. ఎన్ని రోజులు? 365. మన శరీరంలో 365 మ్యాగ్నెటిక్ ఫోర్సెస్, ఆక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయి, ఎనర్జీ పాయింట్స్ 365. 12 ఆర్గాన్స్ వీటి మీద ఉంటాయి. ఇందులో ప్రథమమైనది ఆహార వ్యవస్థకు సంబంధించింది డైజెషన్ సిస్టమ్. గట్ హెల్త్ ఎవరికైతే బాగుంటుందో, గట్ నాకు గట్స్ ఉన్నాయంటారు, అంటే ధైర్యం ఉంది, అది బాగున్న వాడికి ఎలాంటి సమస్య రాదు. ఇక్కడ క్యాన్సర్ని మనం ప్రధానంగా తీసుకున్నప్పుడు భయం అనే ఒక వ్యవస్థ మన జీవితాన్ని నాశనం చేస్తుంది. మీకు ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, క్యాన్సర్ ఉన్నవాడు ధైర్యంతో బ్రతికేస్తాడు, అల్సర్ ఉన్నవాడు భయంతో చనిపోతాడు. అవును, ఇక్కడ మనం చాలా ధైర్యం ఉంటే క్యాన్సర్ అయినా బ్రతికేస్తారు. మీరు అంటే ఇక్కడ మీకు ఒక ధైర్యాన్ని చెప్పడం కోసం మోరల్ సపోర్ట్గా మాట్లాడుతున్నాను. క్యాన్సర్ అనే దాన్ని ఫీవర్గా తీసుకోండి, భయపడకండి, అదొక ఫీవర్. మనం మన శరీరంలో ఆ వ్యవస్థను పాడు చేయడం వల్ల వృద్ధి చెందింది. మీకు కాకి నీటికొండ కథ తెలుసా? కింద అడుక్కి నీళ్లుంటే కాకి ఏం చేసింది? స్టోన్స్ తీసుకువెళ్ళి వేసింది. అంటే క్యాన్సర్ అనే సెల్ మన శరీరంలో ఉంది, అడుగు స్థాయిలో ఉంది. కానీ మనం ఏం చేస్తున్నాం? వ్యర్థ పదార్థాలని, అన్య పదార్థాలని లోపల వేస్తాం. ఇప్పుడు చాలా రకాల అంటే హెల్త్ అవేర్నెసెస్ విపరీతంగా ఎక్కువైపోయి ఇక వాళ్ళు ఎవరికి ఏది ఇష్టం వస్తే అది చేసేస్తున్నారు. శాస్త్రీయత, సాంప్రదాయం లేదు. నెంబర్ ఆఫ్ ఐటమ్స్. ఇప్పుడు చాలామంది విపరీతంగా ప్రోటీన్ ఫుడ్ ఇచ్చేస్తుంటారు. మీరు బలంగా ఉండాలి, ప్రోటీన్ బాగా తినండి, అది మాంసాహారం. అసలు విరుద్ధమే మాంసం. అంటే మనిషికి, హ్యూమన్ బీయింగ్కి, మనిషికి మాంసాహారం విరుద్ధం. అంటే వాళ్ళు చేస్తున్నటువంటి వ్యవస్థకు ఆధారపడి, ఇప్పుడు మిలిటరీలో ఉన్నారు, యుద్ధ రంగంలో ఉన్నారు, వాళ్ళు శారీరక శ్రమ అధికంగా చేయాలి కాబట్టి దానికి తగ్గట్టుగా వాళ్ళు చేయాలి. అంటే అక్కడ వాళ్ళు మాంసం తింటే క్యాన్సర్ రాదా అంటే వాళ్ళకు కూడా వస్తుంది. ఒకవేళ వాళ్ళు ఒకసారి మనం మాంసం తీసుకున్న తర్వాత దానికి గ్యాప్ ఉండాలి. రెగ్యులర్గా మనం ప్రతిరోజు మాంసం మీద ఆధారపడితే డెఫినెట్గా ఎవరికైనా క్యాన్సర్ వచ్చేస్తుంది. ప్రోటీన్ శరీరానికి అవసరం, పౌష్టికాహారం, ప్రోటీన్ కాదు. మనం విడదీస్తున్నాం కార్బోహైడ్రేట్స్ అని, ప్రోటీన్స్ అని, ఫ్యాట్స్ అని. అసలు విడదీస్తున్నాం, లెక్క పెడుతున్నాం, మనం వెయిట్ తూకం దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం. ఇవేమి పూర్తిగా లేవమ్మా. అంటే మీ మెదడు అనే తక్కెడ కరెక్ట్గా పని చేస్తే నేనెవరిని చెప్పడానికి నువ్వు ఇది తిను, నువ్వు అది తిను అని? అవును, నేనెవరు అంటే మనకి వాగ్భటులు సూత్రాల ప్రకారం రాజీవ్ దీక్షిత్ గారు చెప్పింది 85% నీకొచ్చే రోగాల్ని నువ్వే తగ్గించుకోగలవు. ఒక 15% మాత్రమే ఒక కొంచెం నైపుణ్యం, అంటే నాకులా పుస్తకాలు చదివి అవేర్నెస్ తీసుకొచ్చేవాడి సహాయం మాత్రమే. అక్కడ కూడా హెల్పర్, నేను హెల్పర్ని మాత్రమే, నేను డాక్టర్ని కాదు, నేను డయాగ్నోస్ చేయలేము. ఇప్పుడు పూర్వం అంటే మన వైద్యులు నాడి పట్టుకుని రోగాలు వాళ్ళు చెప్పేవారు. ఇప్పుడు ఆ వ్యవస్థ లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మన అదృష్టం ఏంటంటే డయాగ్నోసిసింగ్ సిస్టమ్స్ పెరిగినాయి, డాక్టర్లు పెరిగారు, వాళ్ళ అవసరం మనకు ఉంది. అత్యవసర పరిస్థితిలో, ప్రాణాపాయ స్థితిలో మనం ఆధునిక వైద్యం మీద తప్ప వేరే దారి లేదు. ఇప్పుడు మనం ఇవన్నీ ఆల్టర్నేటివ్గా పట్టుకుని సపోర్టివ్గా చేసుకుని క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉండాలంటే భయం అనేది తగ్గించుకోవాలి. ఫస్ట్ భయపడద్దు, గట్ హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి. మీరు అన్నట్లుగా మంచి ఆహారం తీసుకోవాలి, సాత్విక ఆహారం, ప్రకృతి సహజంగా ఏదైతే దొరుకుతుందో దాన్ని తీసుకోవాలి. ఈ ప్రాణశక్తి ఉన్న బూడిద గుమ్మడికాయ జ్యూస్ ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. ఇక గురూజీ,
ఆ, ఒకవేళ పాటించలేదు, సో ఇప్పటివరకే సిస్టమ్ పాడైపోయింది, క్యాన్సర్ కణాలు వృద్ధి చెందాయి, ఆల్రెడీ ట్రీట్మెంట్లో ఉన్నారు అన్నప్పుడు వీళ్ళకి వెజిటబుల్ థెరపీ ఎలా పనిచేస్తుంది, ఎలాంటి జ్యూసెస్ వీళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది త్వరగా నయం అవ్వాలంటే? డెఫినెట్గానమ్మా ఇప్పటికి అత్యద్భుతంగా ఇమీడియట్గా ఉన్న పలంగా మనల్ని రక్షించుకోవడానికి అత్యధికంగా ఉపయోగపడేది టబ్ బాత్, సాల్ట్ బాత్. టబ్ బాత్, క్రిస్టల్ సాల్ట్ని టబ్స్లో వేసేసుకుని డైలీ 20 minutes ఆ టబ్ బాత్ చేయగలిగితే, ఆ ఉప్పు నీటిలో సోక్ చేయగలిగితే స్ప్రెడ్డింగ్ అనేది ఆగుతుంది. అంటే శరీరాన్ని సోక్ చేయాలి, సోక్ చేయాలి, ఉప్పు నీళ్ళలో నానబెట్టాలి. లేదు అవకాశం ఉంది, ఇది ఎలాగ సమ్మర్ కాబట్టి గోవా టూర్లకి వెళ్ళిపోతుంటారు, గోవా బీచ్ల్లో స్నానం చేస్తూ సాత్విక ఆహారం తీసుకుంటే రికవరీ రేట్ అధికంగా ఉంటుంది క్యాన్సర్ ఉన్న వాళ్ళకి, ఎవరికైనా సరే. అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు మనం కంపల్సరీ బూడిద గుమ్మడికాయ జ్యూస్, అంటే మన శరీరం ఎసిడిక్ నేచర్ పెరిగిపోతూ ఉంటుంది క్యాన్సర్ వృద్ధి చెందే కొద్ది, దాన్ని మనం ఆల్కలైన్ చేయగలిగితే మనలో ఆ వ్యవస్థ, అంటే అరుగుదల వ్యవస్థ పాడైపోవడం ద్వారానే మనకి నెంబర్ ఆఫ్ క్యాన్సర్స్ ఎలాగైనా రావచ్చు. అరుగుదల వ్యవస్థని మెరుగుపరుచుకోవడానికి, గట్ హెల్త్ని బాగు చేసుకోవడానికి యాష్ గార్డ్ జ్యూస్ ఉపయోగపడుతుంది. ఇక చాలా రకాల క్యాన్సర్స్, స్కిన్ క్యాన్సర్ అని నెంబర్ ఆఫ్ ఉన్నాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క వెజిటేబుల్ గురించి మనం మాట్లాడుతూ ఉంటాం, అది సందర్భానుసారం ఖచ్చితంగా మనం మాట్లాడదాం గురుగారు. సో ర్యాండమ్ గా అయితే క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఉండాలంటే కనుక ఇప్పుడు చెప్పిన జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సింది. ఇంకా ఏదైనా క్యాన్సర్ గురించి అవగాహన కావాలి, ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి, సో మాట్లాడాలనుకునే వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకుందాం గురుగారు. సో అంటే ఎక్కువగా క్యాన్సర్లు పెరిగిపోయాయి, సో ప్రతి 100 మందిలో ఒక 8 మందికైనా క్యాన్సర్. WHO రీసెంట్ గా అనౌన్స్ చేసిందమ్మా 84%. అంటే పూర్వం ఈ స్టేజ్ లో డయాబెటిక్ ఉండేది, ఇప్పుడు అది ఆ డయాబెటిక్స్ స్టేజ్ ని కూడా దాటేసి 2025 కల్లా వస్తువులోకి 85% క్యాన్సర్ కేసులు నమోదవుతాయని చెప్పేసి అనౌన్స్ చేయడం. దానికి ప్రధానమైనటువంటి కారణం కల్తీ, మనం వాడుతున్నటువంటి పాలు, మనం బయట తాగుతున్నటువంటి టీ కప్పుల్లో ఉండేటువంటి ప్లాస్టిక్, మనం అన్నీ కూడా కేవలం బ్రతకటం కోసం తినాల్సింది పోయి తినడం కోసం బ్రతుకుతున్నాము. సాయంత్రం అయితే మీకు బండిల దగ్గర బయట రోడ్డు మీద గ్రిల్డ్ చికెన్, వాడేసిన నూనెలు, విపరీతంగా మనం కేవలం బయట ఆహారాన్ని తినడం మాత్రమే, ప్రతిదీ వ్యాపారాత్మకం అయిపోయింది. అందుకే దొరికేస్తుంది. అంటే మనకి డిమాండ్ ఎక్కువైందా లేకపోతే సప్లై ఎక్కువైంది, సప్లై ఎక్కువ అవడం వల్ల డిమాండ్ పెరిగింది, డిమాండ్ ఎక్కువ అవడం వల్ల సప్లై పెరిగింది. ఇవన్నీ కూడా మన పతనానికి కారణం అవుతుంది. దయచేసి అవసరానికి తినాలి, మితంగా తినాలి. ఎంత అంటే లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అంటారు కదా, ఎంత తక్కువగా తింటామో అంత ఆరోగ్యంగా ఉంటాం. మనకి గురూజీలు చెప్తూనే ఉంటారు, అంటే హాస్పిటల్స్కి వెళ్ళడం, డాక్టర్లకి డబ్బులు దారబోయడం కన్నా ముందే మీరు వెజిటబుల్స్, ఈ ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకుంటే కనుక సో అంత దాకా వెళ్ళాల్సిన పరిస్థితి ఉండదు, మీ శరీరాన్ని మీరు పాడు చేసుకోవాల్సిన పని కూడా ఉండదని చెప్తూ ఉంటారు. సో ఖచ్చితంగా ఫాలో అవ్వాలని కోరుకుందాం గురువుగారు. బయట ఫుడ్స్ ఎట్టి పరిస్థితుల్లో అవాయిడ్ చేయాలి, మీరు ఇప్పటికే చాలాసార్లు చెప్పారు, చాలా అవేర్నెస్ తీసుకొచ్చారు. సో ఫాలో అవ్వాలని కోరుకుందామండి. ధన్యవాదాలు. సూర్యస్మృతి.